వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగింపచేసి సకల కార్యములు సిద్ధింపచేసి సకల కోరికలు నెరవేర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రము బ్రహ్మ వైవర్త మహాపురాణంలో ఉంది. నారాయణ నారద సంవాదంలో పరమేశ్వరుడు అమ్మవారి గురించి ఒక గొప్ప స్తుతి చేస్తాడు. దీనినే మంగళ చండికా స్తోత్రం అని కూడా అంటారు. ఈ స్తుతి, ఈ యొక్క శబ్దాలు, అమ్మవారి గురించి చెప్పినటువంటి శ్లోకాలు మన దాకా వచ్చినాయి అంటే తప్పక అమ్మ అనుగ్రహం మన మీద ఉన్నట్టు, మన కష్టాలు తొలగుతున్నట్టు. విశేషంగా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఈ స్తుతిని విన్నవారు తప్పక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. వారి కష్టములు తొలగుతాయి, వారి కార్యములు, వారు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. ఓం శ్రీ మంగళ చండికాయై నమః. రక్ష రక్ష జగన్మాత దేవీ మంగళ చండికే. సంహర్తి విపదాం రాశేర్హర్ష మంగళకారికే. హర్షమంగళ దక్షే చ హర్షమంగళ చండికే. శుభే మంగళ దక్షే చ శుభమంగళ చండికే. మంగళే మంగళార్హే చ సర్వమంగళ మంగళే. సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే. పూజ్యా మంగళవారే చ మంగళాభీష్టదైవతే. పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతం. మంగళాధిష్ఠాతు దేవి మంగళానాం చ మంగళే. సంసార మంగళాధారే మోక్షమంగళదాయిని. సారే చ మంగళాధారే పారే త్వం సర్వకర్మణాం. ప్రతిమంగళవారే చ పూజ్యే త్వం మంగళప్రదే. స్తోత్రేనానేన శంభుశ్చ స్తుత్వా మంగళచండికాం. ప్రతిమంగళవారే చ పూజాం కృత్వా గతః శివః. దేవ్యాశ్చ మంగళం స్తోత్రం యః శృణోతి సమాహితః. తన్మంగళం భవేచ్ఛశ్వన్న భవేత్తదమంగళం. ప్రథమే పూజితా దేవీ శంభునా సర్వమంగళా. ద్వితీయే పూజితా దేవీ మంగళేన గ్రహేణ చ. తృతీయే పూజితా భద్రా మంగళేన నృపేణ చ. చతుర్థే మంగళే వారే సుందరీభిశ్చ పూజితా. పంచమే మంగళాకాంక్షైర్నరైర్మంగళచండికా. పూజితా ప్రతి విశ్వేషు విశ్వేశైః పూజితా సదా. తతః సర్వత్ర సంపూజ్య సా బభూవ సురేశ్వరీ. దేవాదిభిశ్చ మునిభిర్మనుభిర్మానవైర్మునే. దేవ్యాశ్చ మంగళం స్తోత్రం యః శృణోతి సమాహితః. తన్మంగళం భవేచ్ఛశ్వన్న భవేత్తదమంగళం.